నీటి బాప్తిస్మం నిజంగా అవసరమా? బాప్తిస్మం తీసుకోకపోతే రక్షణ ఉండదా? ఎందుకు యేసుక్రీస్తే బాప్తిస్మం తీసుకున్నాడు? కొన్ని సంఘాలు నీళ్లు చల్లుతాయి, మరికొన్ని పూర్తిగా నీటిలో ముంచుతాయి. అయితే హోలీ బైబిల్ ప్రకారం సరైన బాప్తిస్మం ఏది? ఈ రోజు వీడియోలో బైబిల్ ఆధారంగా నీటి బాప్తిస్మం యొక్క నిజమైన అర్థం, దాని ప్రాముఖ్యత మరియు ప్రతి విశ్వాసి ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలో తెలుసుకుందాం. పార్ట్ 1. బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం అంటే కేవలం ఒక మత సంప్రదాయం కాదు, అది పాత పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించడం. రోమీయులకు 6:4 బాప్తిస్మము వలన ఆయనతో కూడా సమాధి చేయబడితిమి. నీటిలో మునగడం పాత జీవితానికి మరణం, నీటిలో నుండి పైకి రావడం కొత్త జీవితానికి గుర్తు. బాప్తిస్మం అనేది విశ్వాసానికి బహిరంగ సాక్ష్యం. పార్ట్ 2. యేసు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. పాపం లేని యేసు క్రీస్తే బాప్తిస్మం తీసుకున్నాడు. మత్తయి 3:13-17 యేసు యోహాను వద్దకు వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. మార్కు 1:10 వెంటనే ఆయన నీటిలో నుండి పైకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆకాశం తెరుచుకుంది. పరిశుద్ధాత్మ పావురంలా దిగివచ్చింది. తండ్రి స్వరం వినిపించింది. దీనివల్ల బాప్తిస్మం దేవునికి ఎంత ముఖ్యమో తెలుస్తుంది. పార్ట్ 3. హోలీ బైబిల్ ప్రకారం బాప్తిస్మం ఎలా? ఈ రోజు అనేక సంఘాలలో బాప్తిస్మం విధానం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని సంఘాలు నీళ్లు చల్లుతాయి, మరికొన్ని పూర్తిగా నీటిలో ముంచి బాప్తిస్మం ఇస్తాయి. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో ప్రజలు నీటిలోకి వెళ్లి బాప్తిస్మం పొందారు. యోహాను 3:23 అక్కడ విస్తారమైన నీళ్లు ఉండెను. ఎక్కువ నీళ్లు ఎందుకు అవసరం? ఎందుకంటే బాప్తిస్మం కేవలం కొన్ని నీటి చుక్కలు కాదు, అది సమాధి మరియు పునరుత్థానానికి సూచిక. రోమీయులకు 6:4 ఆయనతో కూడా సమాధి చేయబడితిమి. అందుకే చాలామంది బైబిల్ ప్రకారం పూర్తి నీటిలో మునిగే బాప్తిస్మాన్ని అనుసరిస్తారు. పార్ట్ 4. బాప్తిస్మం రక్షిస్తుందా? బైబిల్ ప్రకారం రక్షణ నీళ్ల వల్ల కాదు. ఎఫెసీయులకు 2:8-9 కృపచేత విశ్వాసము వలన మీరు రక్షింపబడితిరి. రక్షణ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా వస్తుంది. కాని నిజమైన విశ్వాసి దేవుని ఆజ్ఞను పాటించాలని కోరుకుంటాడు. అందుకే బాప్తిస్మం పొందుతాడు. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. పార్ట్ 5. ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? యేసును ప్రభువుగా నమ్మినవారు, పాప జీవితం విడిచిపెట్టాలని నిర్ణయించినవారు, దేవునితో కొత్త జీవితం ప్రారంభించాలనుకునేవారు. అపోస్తల కార్యములు 2:38 మారు మనస్సు పొందుడి, బాప్తిస్మము పొందుడి. బైబిల్లో మొదట విశ్వాసం, తర్వాత బాప్తిస్మం కనిపిస్తుంది. నీటి బాప్తిస్మం కేవలం ఒక సంప్రదాయం కాదు, అది దేవుని ముందు చేసిన విశ్వాస ప్రకటన. యేసుక్రీస్తును అనుసరించాలని తీసుకున్న నిర్ణయం. ఈ రోజు మీరు యేసును నమ్మి ఇంకా బాప్తిస్మం పొందకపోతే దేవుని చిత్తం గురించి ప్రార్థనతో ఆలోచించండి. మత్తయి 28:19 సకల జనులను శిష్యులనుగా చేసి వారికి బాప్తిస్మము ఇవ్వుడి. యేసు ఆజ్ఞను పాటిద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని బైబిల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.